మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిజంగా ఏర్పాటు చేయండి. వాక్య భాగము ఆదికాండము 44వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల విధంగా రాయబడినవి. ఆదికాండము 44వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టిన ఆహారము పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెల మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు యొక్క సహోదరులు తిరిగి ఆహారమును సమకూర్చుకొని మరలా వారి దేశానికి ప్రయాణమవుతున్నారు. ఈ సందర్భంలో ఆ ముందటి దినాన వారందరితో కలిసి సహోదరులందరితో కలిసి యోసేపు విందు చేసి ఆ తరువాత వారు సంతోషించి ఆనందించిన తర్వాత ఆ మరుసటి దినాన వీరు ప్రయాణంకు సిద్ధపడుతున్నప్పుడు యోసేపు యొక్క పనివాడు అనగా ఎవరైతే ఆయన యొక్క సమస్తమైన బాధ్యతలు చూసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గృహ నిర్వాహకుడు వారి యొక్క సహోదరుల యొక్క ఆహార పదార్థాలను వారికి నింపుటలో యోసేపు సెలవిచ్చినట్లుగా అతడు చేశాడు. ఏమని? ఆ మనుష్యులు గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి అన్నాడు. అంటే ఎంతవరకు పడతాయి అంతవరకు వాటిని ఆ గోనెల ఆహారంతో నింపండి అంటున్నాడు. ఎవరి రూకలు వారి గోనెల మూతిలో పెట్టమని అంటున్నాడు. అంటే వారు ఇచ్చిన ద్రవ్యం మరలా తిరిగి వాళ్ళకి చేయమంటున్నాడు. కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. యోసేపు మాట ఏమాత్రమునో అతడు నిర్లక్ష్యము చేయక ఆ గృహ నిర్వాహకుడు వారి యొక్క సహోదరుల యొక్క మూటలన్నిటిలో వాటిని నింపడం జరిగింది. అయితే తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు తిరిగి వారి దేశానికి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణమైనప్పుడు వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయనో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా, మీరు దీన్ని చేయుట వలన కానీ పని చేసేదని వారితో చెప్పమని. ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడిని మరలా యోసేపు వారు వెళ్తున్నప్పుడు వారి వెనకాల పంపించి, అంటే ఇంకా వీరు ఆ ప్రదేశము దాటక మునిపే మరలా వారిని అడ్డగించి వారిని ఈ యొక్క గృహ నిర్వాహకుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నిస్తూ అంటున్నాడు, వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునిపే అన్నాడు. అంటే ఇంకా బయటికి వచ్చి కొంత దూరం వెళ్ళేటప్పటికే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకో అన్నాడు. అంటే తన సహోదరుని మళ్ళా కలుసుకోమంటున్నాడు. కలుసుకుని
మీరు మేలుకు కీడు చేయనేలా అన్నాడు. అంటే ఎందుకు మీకు ఎంత మంచి చేసినా, ఎంత న్యాయం చేసినా మీరెందుకు యోసేపుకి కీడు చేసేవారుగా, అన్యాయం చేసేవారుగా ఉంటారని ప్రశ్నిస్తూ, దేనితో నా ప్రభువు పానము చేయునో దాని అంటున్నాడు. అంటే ఏదైతే మరి తన అధికారి యోసేపు ఉపయోగించే ఆ యొక్క పదార్థాలు ఉన్నాయో వాటి విషయంలో గుర్తు చేస్తున్నాడు. దేనితో నా ప్రభు పానము చేయునో, దేనివల్ల అతడు శకునములు చూచునో అది ఇదే కదా అంటున్నారు. అంటే తమ వస్తువులను తమ యొద్ద నుండి వారు అపహరించినట్లుగా, వారు దొంగిలించినట్లుగా మరి గృహ నిర్వాహకుడు వారిని ప్రశ్నిస్తూ, మీరు దీన్ని చేయటం వలన కానీ పని చేసేదని వారితో చెప్పమని. అంటే ఇది చేయకూడని పని మీరు ఎందుకు చేశారు అని అతడు వారిని అడ్డగించి ప్రశ్నించాడు. అతడు వారిని కలుసుకొని ఈ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవుగాక అని వారిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏంటి, మేము విధంగా చేయలేదు, అదేంటి అలా జరగడం ఏంటి అన్నట్టుగా మరి యొక్క యోసేపు యొక్క సహోదరులు వారు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మా గోనెల మూతులలో మాకు అంటే దొరికిన రోకలను కనాను దేశము నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము అంటున్నాడు. అంటే వీళ్ళకి తెలియదు ఈ సంగతి. అంటే ఈ గృహ నిర్వాహకుని చేత మరి యోసేపు వాటిని పెట్టించడము, మరలా తిరిగి వీరు అపహరించినట్లుగా వారిని ఆటంకపరిచి మరి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అయితే వారికి ఈ విషయం తెలియక వారు ఏమంటున్నారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా అంటూ, అంటే ఆ యజమాని పట్ల అంటే యోసేపు పట్ల వారికి ఉన్న ప్రేమను కనపరుస్తూ, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవుగాక, అంటే అలాంటి పని మేము చెయ్యము కదా అని వారి యథార్థతను చెప్పుకుంటూ, ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశము నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుమో అంటున్నారు. అంటే మేము చేయకూడని పని చేసితిమి అని మీరు అంటున్నారు కాబట్టి మేము ఎందుకు అలా చేస్తామని చెప్పుకుంటూ, నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిది. ఇక్కడ వారు ఎంటన్న మాట ఏంటంటే, ఒకవేళ అవి మా సంచుల్లో ఉంటే ఎవరి సంచులో అది దొరుకుతుందో అతన్ని మీరు చంపేయండి, అంటే చంపొచ్చు, మరణానికి పాత్రుడు అన్నట్టుగా వారు అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వారు తెలియక మరి యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు చేసిన పని, యోసేపు చేయించిన పని వారు గమనించలేకపోయారు. అయితే అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానీ ఇడి, ఎవని యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. కాబట్టి దొరికిన వాడిని మరి శిక్షించడము, అటు తర్వాత లేని వాణిని నిర్దోషిగా పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ గృహ నిర్వాహకుడు చెప్పడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకని యోసేపు ఈ విధంగా జరిగించాడంటే తన సహోదరుల పట్ల తన ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ గృహ నిర్వాహకుడు మరి ఏదైనా సమయంలో సందర్భంలో ఒకవేళ ఈ విషయాలను ఫరోకు తెలియజేస్తే మరి యోసేపు యొక్క అధికారము బాధ్యత కోల్పోతాడు. కాబట్టి తనకు ఇవ్వబడిన బాధ్యతను తను కాపాడుకుంటూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఇచ్చిన వాటి విషయంలో మళ్ళీ వారిని ప్రశ్నిస్తూ తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. అంటే తెలిసి చేసి మరలా ఎందుకు ఈ విధంగా ప్రశ్నించాడు అని మరి ఆ యొక్క గృహ నిర్వాహకుడు అనుకోకుండా ఉండడం కోసమే ఈ విధంగా యోసేపు తన సహోదరుల పట్ల చేశాడు. కాబట్టి దేవుని ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమలో తాను ఉంటూ
తన సహోదరుల యొక్క అవసరతల లెక్కల్లో తను సహాయపడుతూ దేవుని యందు వారిని మరింతగా ప్రేమించిన వాడై ఉన్నాడు. అయితే తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు కాబట్టి ఈ విధంగా వారి రోకలు అయితేనేమి, వారికి ఇచ్చిన ధాన్యం అయితేనేమి అవన్నీ పంపిస్తూ మరి ఈ విధమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వారిని మరలా అడ్డగించి ప్రశ్నించడం అనేది జరిగింది. కాబట్టి తాను ఏ విధంగా తన సహోదరుల పట్ల ప్రవర్తిస్తున్నాడో అది వారి సహోదరులని వారికి తెలియదు. కాబట్టి నేడు మనము కూడా దేవుని మన పట్ల చూపిన కనికర కృపలను బట్టి మనం ఒకవేళ మన సహోదరుల పట్ల ఇతరుల పట్ల మనం ఏమైనా అభ్యంతరంగా గనక దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించినట్లయితే ఈ వాక్యమును బట్టి సరిచేసుకోగలిగి మనము దేవుని యందు ఉన్నట్లుగా మనవారు దేవునితో అటు రీతిగా ఉండాలని ఆనాడు యోసేపు ఏదైతే తలంచాడో ఆ తలంపులు అక్కడ తను నెరవేర్చడం అనేది జరిగింది. కాబట్టి దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి దేవుని చిత్తాన్ని జరిగించువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన మరి తన సహోదరుల నిమిత్తము మరి యోసేపు చేసిన కార్యము ఎంతో ఉన్నతమైనది. అయితే నాయన మరి తనకి ఇవ్వబడిన అధికారమును మరి దుర్వినియోగం చేయకూడదు కాబట్టి తాను తన పనివాని చేత వాటన్నిటినీ పంపించుట, మరలి అడ్డగించుట, వారిని ప్రశ్నించుట, మరి వారి పట్ల యోసేపు కనుపరుస్తున్న విషయాన్ని ఒకవేళ ఆ యొక్క గృహ నిర్వాహకుడు మరి ఫరోకు తెలియజేసినట్లయితే మరి యోసేపు యొక్క మరి పరిస్థితులు బహుభయంకరమవుతాయి. కాబట్టి నాయన నీవు నీ భాషల పట్ల, నీ యొక్క సేవకుని పట్ల, ఆ పనివాని పట్ల నీవు కృప చూపించి నీ చిత్తాన్ని జరిగించావు. కాబట్టి నాయన నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడు. కాబట్టి నేను ఆనాడు వారి యొక్క కష్టాల్లో మరి వారి సహోదరుని ఇక్కడ ఉంచి వారి కష్టాలను తీరుస్తూ వారిని పంపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నేడు మాకున్న ప్రతి అవసరతను అక్కర్ను మీరు తీర్చే దేవుడు కాబట్టి నీ యందు విశ్వాసం కలిగి, నీ యందు నమ్మిక కలిగి, నీ సహాయం పొందుతూ నీలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి. ఏది అవసరమో, ఏది ఎక్కరో, ఏది నీ చిత్తమో నాయన దాన్ని పొందుకుంటూ నీ నిత్యత్వంలో ప్రవేశించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని దినదీవెనలతో నింపమని యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనేది నానేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.